తుండు అంటే ఇప్పుడు అంతన పొంతన లేని ఏదో వ్యవహారం నడుస్తుంది తెలంగాణలో. ఇప్పుడు ఈయన అంటే అంటే ఇప్పుడు బీసీ వాదము, బీసీలు ఏడలేసి ఇదవుతారో రాజ్యాధికారం ఏడ దోసుకుంటారో అని నన్ను పగబట్టింది కాంగ్రెస్ పార్టీ, అందుకనే నన్ను సస్పెండ్ చేసిరు అనేది ఇప్పుడు ఈ కోయిలాగా ముంగటేస్తుంది. అసలు ఏందే ఈ బీసీలు అంటే పూటకో మాట రోజుకో ఆట అన్నట్ట, రోజుకో పార్టీ ఇక అన్నట్ట. అసలు ఏం అర్థమవుతలేదు ఈ బీసీలు అంత ఏరియాలో అసలు ఏంది. ఇప్పుడు అనేక సంఘాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, బీసీ సంఘాలు, బీసీ కులాలు. మరి ఎవడన్నా పద్మశాలి ఉన్నారు, ఒక గౌడులు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, యాదవులు ఉన్నారు. ఒక పేదోడు ఏందన్నా వారి బతుకు తెరుగుతోటి షెడ్డో పడో మనకి జీవనోపాధి లేక వారి బతుకు భారం అయిపోయి చచ్చిపోతే ఏబీసీ పెద్ద నాయకుడు పోయి మందలిస్తుండు. ఇవాళ తీర్మారు మల్లేశ ఎందుకని మాడకు ఇప్పుడు బీసీ బీసీ అని ముంగటేసుకుంటుండు. ఏం చెప్తావే ఇప్పుడు ఈ తీర్మారు మల్లేశ మాటలకు? అన్న ఇప్పుడు మన బీసీలలో ఎవరన్నా ఒకడు చిల్లరగాడు వెళ్ళి తప్పు చేస్తే బీసీలు మొత్తం తప్పు చేసినట్టు కాదు. బీసీలు ఇప్పటికే 75 ఏళ్ల నుంచి గోస తీస్తుర్రు. ఇప్పుడు బీసీలు అవేర్నెస్ అయినరు. అవేర్నెస్ అయిన దాంట్లో ఇట్లటోళ్ళు వచ్చి పుండు పెట్టి చిల్లర చేసి కడిపెడితే నెల కచ్చకాయంత నీళ్లు కలిపి చేసేటటువంటి పరిస్థితుల్లో బీసీలు లేరు. బీసీలకు ఎవరైతే పెద్ద దిక్కు ఉన్నారో, బీసీల కోసం ఎవరైతే పనిచేసిర్రో, బీసీ సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరైతే బీసీల కోసం పనిచేసిండ్రో వాళ్ళకు మాత్రమే బీసీలు అనేటటువంటిది ప్రజలు పట్టం కడతారు. కనుక ఎవడంటే వాడు ఎల్లయ్య మాటలు, మల్లయ్య మాటలు, మొల్లయ్య మాటలు విననికే లేరుగా. ఇట్లాంటి తొండిగాళ్ళు చాలా మంది వచ్చారు, చాలా మంది పోయిర్రు, చాలా మంది మాటలు విననికే లేరే. ఇక్కడ నేను బీసీల వాదాన్ని వినిపిస్తా. రాబోయే రోజుల్లో బీసీలే ముఖ్యమంత్రి, అవసరమైతే నేనే సీఎం నైతా అనే ఆంబాయము మరి ఇప్పుడు తీర్మారు మల్లేశ కడుపులో మెసులుతుంది, మనసులో మురుగుతుంది. మరి ఇప్పుడు తీర్మారు మల్లేశకు రేపు ఈ బీసీ సంఘాలు కానీ, ఈ బీసీ కులాలు కానీ వీళ్ళు మరి సపోర్ట్ చేస్తారంటవా మల్లేశకు? తీన్మార్ మల్లన్న సంఘ సంస్కర్త కాదైనా, తీన్మార్ మల్లన్న ఒక ఏది పొలిటికల్ అయినా, పొలిటికల్ లో లేరు ప్రజలు. సంఘ సంస్కర్త, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ, నిబద్ధతతోటి నిలబడ్డటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే అది బీసీలు. అట్లాంటి ధర్మాన్ని నువ్వేమాత్రం కూల్చినా నీవు నీ కుటుంబం బగ్గుమంటది. ఎందుకు తెలుసా? ఇప్పుడు బీసీలో ఉసురు తీసుకునిక లేదు. బీసీలు పోయి చాలా కష్టపడి నీరసమై నికృష్టమై అవమానాలు పడి చాలా గోసపడి కూడు లేక విద్య లేక అవిద్యతో కొట్టుమిట్టాడుతూ రకరకాల అవస్థలతో ఉంటే మా అటువంటి వాళ్ళు మేము త్యాగం చేసినాం. కృష్ణ లాంటి వాళ్ళు త్యాగం చేసిర్రు. త్యాగం చేసి జాతి కోసం త్యాగం చేసి ఇలా ప్రజల దగ్గర గుంజి హాస్టల్ పెట్టించినాం. ప్రజల దగ్గర గుంజి నిరుద్యోగ కొరత తీరుస్తున్నాం. ఇలా హాస్టల్లు, వాళ్ళకి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, వాళ్ళు ఎట్లయితే చదువుకుంటే ఎట్లా బాగుపడతారో, ఏ రకంగా బాగుపడతారో, పల్లెల్లో పట్టణంలో కిరోసిన్ పోసిచ్చి అయ్యా నాయన ఈ దీపం పెట్టుకొని చదువుకో బిడ్డ, హాస్టల్లో ఉండి బిడ్డ చక్కగా చదువుకోరా, హైదరాబాద్ లో ఆగమాగం ఉంది బిడ్డ అని చెప్పేసి తల్లిదండ్రులు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో పిల్లలు ఆగమాగం అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఇట్లా ఆగమయ్యి తెలంగాణ మూవ్మెంట్ లో ఎంతో మంది పిల్లలు చచ్చిపోయి, ఎంతమంది ఏ రకంగా ఇది అయిపోయినా కానీ బీసీలకు అవమానం జరిగింది. ఇంత బీసీలకు అవమానం జరిగిన తర్వాత ఇప్పుడు బీసీలు మొత్తం ఒక అవేర్నెస్ అవుతున్నారు తాత. అంటే ఇప్పుడు తీర్మారు మల్లేశం చూసి అవుతున్నారా అవేర్నెస్? బీసీలు ఇప్పుడు అవేర్నెస్ మేము చేస్తున్నట్టు ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పిన కదనే, చదువుకున్నకే ఏమైతే మేము అవకాశాలు కల్పిస్తున్నామో, చదువుకున్నకి ఏదైతే పోరాటం చేస్తున్నామో, బీసీలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు కదా కొన్ని రాష్ట్రాలలో, ఆ రాష్ట్రంలో కూడా లేనన్న స్కీములు పోరాడి పెట్టించుకున్నాం. మేము పోరాడి కష్టపడ్డాం, లాఠీ దెబ్బలు తిన్నాం, జైళ్ళకు పోయినాం, భువనగిరి జైలుకు పోయినాం, పోచంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసులు చూడు. తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి, అనేక ఉద్యమాలు చేసి, అనేక రస్తారోకలు చేసి, అనేక కార్యక్రమాలు చేసి మన విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవన్నీ కూడా కల్పించాలని చెప్పేసి మేము పోరాటం చేసి రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళ పేర్లు ఎవరి పేర్లు అని అడుగు. నిన్న మొన్న ఈగురు పెడితే చేను కంటే గడ్డి విపరీతంగా పెరుగుతుందంట. చేను కంటే గడ్డి చాలా విపరీతంగా పెరుగుతుందంట. గడ్డిలాగా పెరిగి హైట్ పెరిగినంత మాత్రాన దాన్నే బీసీలని ఎందుకు అనుకుంటున్నవే? ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు వరంగల్లో ఏదైతే బీసీ మహాగర్జన అని పెట్టుకున్నారో, బీసీ యుద్ధ బేర్ అని పెట్టుకున్నారో, అందులో దాపడెద్దు లేక ఆర్కృష్ణయ్య ఒల్పడెద్దు లేక ఎవరైతే తీర్మార్ మల్లేశ కూర్చొని మాట్లాడిర్రు అనేది ఇది అక్షరాల సత్యం.
మాట్లాడిర్రు. అయితే ఇంట్లో అందులో ఓ కోళ్ళగా అన్నది రేపు నువ్వే పో సీఎం అని ఇప్పుడు తీన్మార్ మల్లేష్ అని అన్న మాటలు కూడా ఏదో గుసగుస నడుస్తుంది బయట. మరి ఇప్పుడు మీ బీసీలకు ఈ తీన్మార్ మల్లేష ఇంకింత బలాన్ని చేకూరుస్తాడా? రాబోయే రోజుల్లో తీన్మార్ మల్లేష పాత్ర ఏంది బీసీలలో? తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడుకున్నట్టంత గొప్ప స్థాయి కాదు ఇక్కడ. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఎవరు, ఏం కథ, ప్రజలకు ఇప్పుడు ఇవాళ చూస్తారు, రేపు చూస్తారు, ఎల్లుండి చూస్తారు, 2-3 రోజులు చూస్తారు. ఈ జనము మామూలు జనం కాదు. ఒక్కసారి లాక్దంతే కేసీఆర్ లాంటి వాళ్ళని లాక్దంతే ఎన్నో పడ్డరు. బీసీల గురించి నేను ఎన్నడో చెప్పిన నీకు, బీసీలు ఎవరు అధికారంలోకి వచ్చినా బీసీలకు అన్యాయం జరిగింది తాత. మనము మేము అధికారం ఏదన్నా ఉండని అన్యాయం బీసీలకు జరుగుతుంది కనుక బీసీ అనేటటువంటి రాజ్యాధికారం కోసము ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వస్తున్నాం. మేము ఇలా ఎస్సీలను ఆదరించినాం, ఓసీలను ఆదరించడం. కృష్ణన్న ఏమన్నాడు అంటే రాజశేఖర రెడ్డి తోటి ఓసీలకు కూడా స్కాలర్షిప్ కావాలన్న కృష్ణయ్య గారు అని చెప్పేసి భుజం ధర్మిండు. ఎందుకొరకు అనంటే ఓసీలలో కూడా పేదరికం చాలా మంది ఉన్నారు. ఈయన నాకు ఓసీల ఓట్లు వద్దు, నాకు బీసీల ఓట్లే ముద్దని రెచ్చగొట్టేస్తే అట్రాక్షన్ అయ్యేటటువంటి మాటలు, ఆకర్షణీయమైనటువంటి ఏమైనటువంటి మాటలకు బీసీలు ఆకర్షితులు అవుతారు అనుకున్నాడు. కానీ చూడనిక పోతారు, సాగుకోతారు. పంది పార్క్ లో పడితే కూడా 5,000 మంది పోయిర్రు. నీతి మాటలు చెప్తుంటే 10 మంది రారు. అంటే దున్నపోతు వ్యవహారాలు చేస్తున్నప్పుడు కూడా చాలా